అర్పిత సంపూర్ణ ఆరోగ్యం పొందింది. వికసించిన కుసుమంలా అయి ముద్దొస్తుంది. నాయనమ్మ పడకలో కూర్చొని కబుర్లు చెప్తుంది. బాబు మనుపటి కంటే నయమే. అత్తయ్య లేవండి, మందు తీసుకుందురు గాని. అనురాధ గ్లాస్‌తో నీళ్ళు, మందు పొట్లం తెచ్చింది. మందులు మింగి మింగి విసుగొచ్చింది తల్లీ. నన్నిలాగే చావనివ్వు. ఈ మందు పనిచేస్తుంది. కొంచెం నయమేగా. లేవండి. అత్తగారి జబ్బు పట్టుకొని లేవదీసి కూర్చోబెట్టింది. మందు వేసుకొని మంచినీళ్లు త్రాగింది. ఆమె చేత బట్టలు మార్పించి పక్క దులిపించింది. మల్లమ్మ చేత. అమ్మా, నాకాకలేస్తుంది. అర్పిత మారం మొదలుపెట్టింది. నువ్వు నాయనమ్మ భోజనం చెద్దురుగాని రండి. అత్తయ్య లేవండి, తిని తిరుగుతుంటే ఒంటికి మంచిది. అత్తగారికి ఆసరా ఇచ్చి డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకొచ్చింది. అనురాధ వడ్డించాక ముసలమ్మ, అర్పిత తృప్తిగా భోజనం చేశారు. అమ్మా, నాకింకా కూర కావాలి. వేయించిన బంగాళదుంప వేపుడు చూస్తూ అంది అర్పిత. నాన్నగారు వచ్చాక మళ్ళీ తిందువు గాని. ఇప్పుడే మళ్ళీ తింటే అజీర్తి చేస్తుంది. ఒక ముక్క వేసి తిన్నాక చేయి మూతి కడిగేసింది. అమ్మాయ్, ఇదేం పచ్చడి? చుక్కాకత్తయ్య. అది ఎక్కువగా ఒంటికి మంచిది. ఊర్లో ఉండగా అత్తయ్య వారానికొకసారి చేసేది. ఇక్కడ దొరుకుతుంది. పప్పులో వేసి వండటమే గాని ఎప్పుడూ పచ్చడి చెయ్యలేదు అని పచ్చడితో మరో 2 ముద్దలు తిన్నది. అమ్మా, సరుకులు ఇచ్చే కొట్టువాడు వచ్చాడు. మల్లమ్మ వచ్చి చెప్పింది. అనురాధ గాఢంగా నిట్టూర్చింది. ఒకటా రెండా? ₹1000 ఎలా తీర్చగలదు? అక్కడికి తన త్రాగుడుకు పోను మిగతా డబ్బంతా తనకు ఫస్ట్ తారీఖునే ఇస్తున్నాడు మధుకర్. వాడు డబ్బు గురించే వచ్చి ఉంటాడత్తయ్యా. ఏం చెప్పమంటారు? అదేదో నువ్వే చూసుకోరాదా? నన్నిలాగే పడి ఉండనివ్వు. అత్తగారిని మంచం వద్ద విడిచి హాల్లోకి వచ్చింది. గుమస్తా ఖాతా పుస్తకం ముందుంచాడు. చూడనక్కర్లేదు గుమస్తగారు. మీరు అంగీకరిస్తే అంతా వాయిదాల మీద తీర్చేవేస్తాం. అదెలా కుదురుతుంది తల్లీ? మా సేటుగారు ఒప్పుకోరు. మరో దారి లేదు. ఇన్ని రోజుల నుండి తిరుగుతున్నాను. ₹10 పట్టుకెళ్ళావా? ఇలా అయితే మీకు మాకు మంచిది. అలాగే. కొంచెం ఆలోచించిన మీదట ఒప్పుకున్నాడు. వాడి ఖాతా పుస్తకంలో 600 చిల్లర మధుకర్ పేర ఉంది. అది ఓ చిన్న నోట్‌బుక్‌లోకి ఎక్కించుకొని అతన్ని పంపివేసింది. మధుకర్ భోజనానికి కూర్చున్నాడు. అనురాధ వడ్డిస్తున్నా తల వంచుకునే భోజనం చేశాడు. మారు పెట్టడానికి వెళ్తే చెయ్యి అడ్డు పెట్టాడు. అయినా కొంచెం అన్నం కంచంలో వేసింది రాధ. వదిలి వెళ్తాడేమో అనుకుంది. కాని పెరుగు వేసుకొని తినేశాడు. మధుకర్ మేడ ఎక్కగానే భోజనం పూర్తి చేసుకొని అత్తగారి దగ్గరకు వచ్చింది. మనముండేది 5గురం. కింద పైన అన్ని గదులు ఎందుకు? హాల్లో బయట కూడా మెట్లు ఉన్నాయి కదా. పైభాగం అద్దెకిస్తే? నీ ఇష్టం అన్నాను కదమ్మా. వాడిని కనుక్కొని అలాగే చెయ్యి. అనురాధ తృప్తిగా నిట్టూర్చి బయటకు వచ్చింది. పిల్లలిద్దరూ నిద్రపోయారు. ఏమిటో ఈ అనుబంధం. తనంటే వీళ్ళకింత ప్రేమ ఎందుకో. ఒక్క క్షణం వదలరు అనుకొని వాళ్లకు దుప్పటి సరిగ్గా కప్పి హాల్లోకి వచ్చింది. రాత్రి 10. ఆయన ఇంకా రాలేదు. వచ్చినా తన గొడవేమిటో తనదే. 11 గంటలకు మధుకర్ వచ్చాడు. తూలుతూ పైకి వెళ్ళాడు. రోజులాగే తల తిప్పేసుకోబోయింది. కాని సాధ్యం కాలేదు. ఎవరో వెనక నుండి హెచ్చరించినట్లయింది. తను
అతనికి భార్యలా రాలేదు అనుకుంది. కాని భగవంతుడి సన్నిధిలో అతడు తన మెడలో కట్టిన మాంగల్యము గుండెల మీద కుంపటి అయ్యి పొరసాగింది. ఎంత వద్దనుకున్నా మధుకర్ గురించి ఆలోచనలను ఎదలో నింపేది. రోజురోజుకు తాగి దిగజారిపోతున్న భర్తను రక్షించలేని తను ఎందుకు? ఎంత అసహ్యించుకోబోయినా ఆ రూపం కనుల కమనీయమై కనిపిస్తుంది ఎందుకో? చలనము లేని మాంగల్యానికి ఇంత మహాత్మ్య ఉందా? ఆలోచిస్తూ అరగంట గడిపింది. కాళ్ళు కూడా మధుకర్ వైపే నడిచాయి. నెమ్మదిగా మేడ ఎక్కింది. అతని గదిలో అడుగుపెట్టి అతడు పడుకున్న తీరు చూసి ఆమె హృదయం జాలితో కరిగిపోయింది. బూట్లు, బట్టలు విప్పకుండానే మంచానికి అడ్డంగా పడుకున్నాడు. దగ్గరగా వెళ్ళి పరీక్షగా చూసింది. అందమైన ముఖం కళావిహీనంగా ఉంది. గడ్డం పెరిగింది. జుట్టు రేగి ముఖంపై పడింది. కోటు లోపల షర్టు మాసిపోయి ఉంది. ఈ వాలకం చూసి హాస్పిటల్లో అందరూ నవ్వుకుంటారేమో. నుదురుపై పడ్డ జుట్టును పైకి తోసింది. ఆ స్పర్శకు ఆమెలో ఏదో వింత అనుభూతి కలిగింది. ఎవరు లేకపోయినా లజ్జితురాలయింది. చిన్నగా నవ్వుకొని బూట్లు విప్పింది. కోటు తీసి టై ఊడదీసింది. మల్లమ్మను పిలిచి పెరగన్నం పైకి తెమ్మని చెప్పింది. 5 నిమిషాల్లో అన్నం తెచ్చి అయ్యగారికా? అని అడిగింది మల్లమ్మ. అవును మల్లమ్మ. వద్దమ్మా! ఇప్పుడు లేపితే చాలా కోపం వస్తుంది. మరేం పర్వాలేదు. నువ్వెళ్ళు. అతన్ని లేపింది. ఆ! అంటూ కళ్ళు విప్పాడు. ఎదురుగా అనురాధ కనిపించేసరికి అతనికి కోపం వచ్చింది. ఎందుకు లేపావు? అన్నాడు. బ్రాందీ కంపు కొట్టింది. కూర్చోండి చెప్తాను అని చిన్న బల్ల ముందుకు జరిపింది. ఏం పూజ చేస్తావా? పతివ్రత? వేషాలన్నీ కట్టిపెట్టు. డబ్బంతా జీతం రాగానే ఇచ్చేశానుగా. జాలిగా నవ్వింది అనురాధ. డబ్బు అక్కర్లేదు. భోజనం చేద్దురుగాని లేవండి. భోజనమా? అని గది అదిరిపోయేలా నవ్వాడు. పరిహాసానికి సమయ సమయాలున్నాయా? మొదట భోజనం చెయ్యండి. ఏం విషం కలిపి తెచ్చావా? ఏం మాటలవి? గుడ్ల నీరు కక్కుకుంది. నాకు తెలుసు. డబ్బు అవసరముంటే ఆడది ఎన్ని వేషాలు వేస్తుందో. వెళ్ళు. నా దగ్గర ఒక్క కాని కూడా లేదు. గెటౌట్. కంచం ఎత్తి రాధ పైకి విసిరేశాడు. అనుకోని సంఘటనకు విచలిత అయింది రాధ. నుదురు చిట్లిపోయింది. చేతిగాజులన్నీ చిట్లిపోయాయి. వెళ్ళు. మళ్ళీ నా జోలికి రాకు. అటు తిరిగి పడుకున్నాడు. నెమ్మదిగా కిందకు దిగింది రాధ. ఉదయం లేవగానే గది నిండా అన్నం మెతుకులు, చిట్లిన గాజు పెంకులు అతన్ని పరిహాసించాయి. త్రాగుడు మైకం వదిలింది. రాత్రి జరిగిన విషయాలు గుర్తుకు రాసాగాయి. బాధగా నుదురు రాసుకున్నాడు. గది ఊడుస్తానయ్యగారు. మల్లమ్మ వచ్చింది. మల్లమ్మా! ఆమెకు దెబ్బ గట్టిగా తగిలిందా? అన్నాడు బాధగా. నుదురు చిట్లిపోయింది బాబూ. ఏదో రాసుకుంటున్నారు. రాత్రిళ్ళు నేను ఎట్లా ఉంటానో తెలుసుగా. రావొద్దని చెప్పలేదు. చెప్పినా వినలేదయ్యగారు. నా భర్త నన్ను కొడితే తప్పేమిటి? అన్నారండి. ఆఖరి పదం తను చేర్చింది. విద్య వివేకం కలవాడు. కృత్రిమానికి లోబడిన బుద్ధిహీనత మాత్రం లేదు. ముఖం కడుక్కొని వచ్చేసరికి పిల్లలు నీటుగా తయారయ్యి కుర్చీలో కూర్చున్నారు. బాబు ఉల్లాసంగా రబ్బరు బొమ్మతో ఆడుతున్నాడు. ఇడ్లీ, కారంపొడి బల్లపైనున్నాయి. అనురాధ ఫ్లవర్ వాజ్‌లో
కొత్త పూలు సర్దుతున్నది. నాన్నా అంటూ అర్పిత వచ్చింది. పాపను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. బాబు చేతులు చాచాడు. పాపను దించి వాడిని ఎత్తుకున్నాడు. బాబూ! నేను ఎత్తుకుంటాన్రా! నాన్నగారిని పలహారం తీసుకొనివ్వు అంది రాధ. మధుకర్ అప్రయత్నంగానే బాబును ఆమెకు అందించాడు. నాన్నా! అమ్మకు దెబ్బ అర్పిత చూపింది తండ్రికి. సిగ్గుతో కుంచించుకుపోయాడు మధుకర్. కాఫీ చల్లారిపోతుంది. ఫలహారం కానివ్వండి. తల వంచుకొని కాఫీ, పలహారం పూర్తి చేశాడు. పిల్లలిద్దరూ నాయనమ్మ దగ్గరికి వెళ్లారు. మందు వేసుకో. వెనక నుండి భర్త పిలుపు విని వెనుతిరిగింది. అతని కళ్ళల్లో బాధ సుళ్ళు తిరగటం స్పష్టంగా చూసింది. మాట్లాడక వెళ్ళి మందు వేయించుకుంది. అతను చేతులు కడుక్కొని వచ్చేసరికి షేవింగ్ సెట్ స్టూల్ మీద అమర్చింది. ఆశ్చర్యంతో కూర్చున్నాడు. బ్లేడు మిషన్‌లో పెడుతున్నాడు. ఓ విషయంలో మీ అనుమతి కావాలి అంది రాధ. ఏమిటి? అన్నాడు తలెత్తి రాధ వంక చూడలేక. రేషన్ కొట్టువాడు, బట్టల కొట్టువాడు తిరిగిపోతున్నారు. వీలైనంత వరకు సర్దుతూనే ఉన్నాను. ఆ విషయాలు నాకు చెప్పొద్దని ఇదివరకే చెప్పాను. గతం గుర్తు చేయడంలో నీ ఉద్దేశం? అన్నాడు తీక్షణంగా. గతం గుర్తు చెయ్యాలని కాదు. మనకిద్దరు పిల్లలున్నారు. వారి భవిత్యానికి పునాదులు వెయ్యొద్దు? ఇంత మేడ మనకెందుకు? పైభాగం అద్దెకివ్వాలని. అమ్మకిష్టమైతే అలాగే చెయ్యి. మధుకర్ షేవ్ చేసుకొని స్నానం చేసి వచ్చేసరికి ఇస్త్రీ బట్టలు తీసి సిద్ధంగా ఉంచింది. దుస్తులు ధరించిన అతనికి గతించిన సన్నివేశం గుర్తుకొచ్చింది. ఇందూ, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఒక జత బట్టలు తీసి ఉంచు. స్నానం చేసి వచ్చి చూస్తే ఇంద్ర కూర్చున్న చోట ఉంది. నవల పాఠంలో లీనమైంది. బట్టలు తీయలేదేం ఇందూ? డోంట్ డిస్టర్బ్ మీ. ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంది నవల. ఇలాంటి పనులకో కుర్రాడిని పెట్టుకోమంటే మీకు పిసినారితనం. మళ్ళీ పాఠంలో లీనమైంది. ఇలాంటి విషయాలు మరుపురానివి. ఆ క్షణంలో బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాడు. దుస్తులు మరొకసారి సవరించుకొని, తల దువ్వుకొని కిందకు వచ్చేసరికి హాల్‌లో కొత్త వ్యక్తులు కనిపించారు. సోఫాలో రాధ పక్కన 12 ఏండ్ల అమ్మాయి, ఎదురుగా నడివయసతను కనిపించారు. భర్తను చూసి లేచింది రాధ. వీరే మామయ్య. మామయ్య గారు, వారి అమ్మాయి ఉష. పరిచయం చేసింది. మధుకర్ హస్తధ్వానం జోడించి వినయంగా నమస్కరించాడు. రఘువయ్య గారు మాటలు కూడా మరిచి మధుకర్‌ను చూశాడు. ఎంత అందమైనవాడు, అజానుబావుడు అనుకున్నాడు. మరుక్షణమే మోహంతో పోల్చుకున్నాడు. రాధ అదృష్టానికి మురిసిపోయాడు. చుట్టాలతో పాటు మరోసారి కాఫీ తీసుకొని రఘువయ్య గారితో చనువుగా మాట్లాడి ఉషను కూడా ఆప్యాయంగా పలకరించాడు మధుకర్. నేను హాస్పిటల్‌కి వెళ్ళాలండి. మీ అమ్మాయి ఉంటుంది. కబుర్లకు మా అర్పిత ఉంటుంది. లేచి మధుకర్ వెళ్ళిపోయాడు. మాట్లాడినంతసేపు కోడల్ని పొగుడుతూనే ఉంది శాంతమ్మ. భోజనాల వద్ద అందరి చేత కొసరి కొసరి తినిపించింది. రఘువయ్య గారు విశ్రమించారు. ఉష అర్పితకు ఆటలు నేర్పింది. అమ్మాయి రాధా! శాంతమ్మ గారి కేక వినిపించింది. పిలిచారా అత్తయ్య? భోజనం చేసి వచ్చింది రాధ. బట్టల కొట్టువాడి బాకీ తీరుస్తానని ఒప్పుకున్నావంట? ఈ డబ్బంతా ఎక్కడి నుండి తెచ్చేది? వాయిదాల మీద తీరుస్తానని చెప్పాను. వెళ్ళి కొన్నామెను అడగమని అనలేకపోయావా?
వెళ్ళేది వెళ్ళాక కొంప గూడెం చేసి మరీ పోయింది అన్నది విచారవేశాలతో. వారి పేరునున్నది ఖాతా. గొడవ దేనికి? డబ్బును సంపాదించగలము కానీ పరువును సంపాదించలేముగా. మీరేమి విచారించకండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. అత్తగారి కళ్ళొత్తుతూ కూర్చుంది. ఏమో, నీ ఇష్టం. వెళ్ళి విశ్రాంతి తీసుకో. రాత్రి వాడొచ్చేదాకా నిద్రపోవు. శాంతమ్మ బలవంతం చెయ్యగా అక్కడే చాప వేసుకొని నడుం వాల్చింది. రాత్రి రాధతో పాటు రఘువయ్య గారు కూడా మేల్కొనే ఉన్నారు. రాధ గుండెలు కొట్టుకోసాగాయి. భర్త స్థితి మామయ్య చూస్తే, మీరు వెళ్ళి నిద్రపోండి మామయ్య అన్నది. మధ్యాహ్నమంతా పడుకున్నాను. నిద్ర ఎలా వస్తుంది తల్లీ? రోజులాగే తప్ప తాగి తూలుతూ వచ్చాడు మధుకర్. రఘువయ్య గారు తెల్లబోయి చూశారు. అనురాధ తల వంచుకుంది. అమ్మా రాధా! రెండు చేతులు చాచాడు. రాధ వెళ్ళి ఆ చేతులలో ఇమిడిపోయింది. భగవంతుడు లేడు తల్లీ. ఉంటే నీ జీవితం ఇలా ఎందుకు చెక్కముక్కలు చేస్తాడు? అన్నీ తెలిసి ఎవర్ని సంప్రదించకుండా ఎందుకీ వివాహం చేసుకున్నావు తల్లీ? మీ మామయ్య ఏనాడో చచ్చిపోయాడు రాధా! నిజం చెప్పు. నా మీద కసి కొద్దీ ఇలా చేశావు కదూ? కాదు మామయ్య. ముమ్మాటికి కాదు. నాకున్న ఆప్తుడివి నువ్వే. చూశావుగా ఆ పసిబిడ్డలను? వాళ్ళ కొరకు అంగీకరించాను. ఆయనను కూడా మార్చగలననే నమ్మకముంది. అంతా నా అపరాధం తల్లీ. అంతే. పసిపిల్లాడిలా విలపించాడు. అలా అనకండి అని వారికి అన్నం పెట్టి వస్తా. మామయ్య చేతులు విడిపించుకొని వంటింట్లోకి వెళ్ళి వెండి గిన్నెలో పెరుగన్నం కలిపి గ్లాస్‌తో నీళ్ళు తీసుకొని పైకి వెళ్ళింది. లేవండి అని మధుకర్‌ను తట్టి లేపింది. మళ్ళీ ఎందుకొచ్చావు? కళ్ళు విప్పి కఠినంగా ప్రశ్నించాడు. రాకుండా ఎలా ఉండగలను? ప్లీజ్ లేవండి. పెరుగన్నం మాత్రమే. అంత నషాలోనూ జాలి కలిగింది మధుకర్‌కు. బాబును లాలించే లాలింపే. నేనిప్పుడు లేవలేను అన్నాడు. మీరు కొంచెం పైకి లేచి దిండు నానుకొని కూర్చోండి. అన్నీ ఇక్కడికే తెస్తాను. చిన్న బేసన్‌తో నీళ్ళు తెచ్చింది. ఇక తప్పదన్నట్టు లేచి కూర్చున్నాడు. అతని చేతులు ముందుకు చాచి నీళ్లు పోసి కడిగింది. భుజాన ఉన్న టవల్‌తో తుడిచింది. అన్నం ముందుంచింది. ఒక ముద్ద తింటూనే కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ పిలిచి తనే చెంచాతో నోట్లో పెట్టింది. సగం మగతతో అన్నం తిని నిద్రపోయాడు. అన్నీ తీసుకొని అనురాధ కిందకు వచ్చింది. తెల్లవారి లేస్తే మధుకర్‌కు హాయిగా ఉంది. రోజులా కడుపులో మంటగా లేదు. రాత్రి తిన్న పెరుగన్నం మహాత్యమే అనుకున్నాడు. అతనికి తెలియకుండా అతని కళ్ళు అనురాధ కొరకు వెతకటం మొదలుపెట్టాయి. ఉషకు 2 చవకబారు పరికిణీలు తీసుకుంది. రఘువయ్య గారికి ఓ పంచాల చావు తెప్పించింది. కాని రఘువయ్య గారు తీసుకోలేదు. వద్దు తల్లీ! నన్ను అవమానపరచకు. బాధగా చూశాడు. ఇక ఊరుకుంది రాధ. వదినగారు రాధను ఎలా చూసుకుంటారో? రాధను మేము చూసేదేమిటి? ఆమె మమ్మల్నందర్నీ చూస్తుంది. మీరేం దిగులు పడకండి. నా బిడ్డ బంగారం లాంటివాడు. ఆ శని వాడిని అలా తయారు చేసింది. గతం మర్చిపోవాలని వాడు ఆ అలవాటు చేసుకున్నాడు. రాధమ్మ తల్లి దారిలోకి తెస్తుంది. మీ అభిమానముంటే చాలు వదినా. కళ్ళు తుడుచుకున్నాడు. ఉషా, అమ్మను ఒకసారి వచ్చి వెళ్ళమను. వచ్చే ఏడు నువ్విక్కడే ఉండి చదువుకుందువు గాని. ఉష ఫాలభాగం ముద్దాడుకుంది రాధ.
"నువ్వు రా వదినా, అర్పితను, బాబును తీసుకొని రా. తప్పకుండా. బాగా చదువు. డాక్టర్ కావాలి." "ఎవరమ్మో ఆ డాక్టరమ్మా?" నవ్వుతూ వచ్చింది సరోజ. "మా ఉషాలే." "ఇంటికి దారి దొరికిందా?" "అబే లేదు. వెతుక్కుంటూ వచ్చాను" అంది సీరియస్‌గా. "చాలే చమత్కారం. వారం రోజులకా దర్శనం?" అంది నిష్ఠూరంగా. "చూడు పెద్దమ్మా, ఆడబిడ్డకిచ్చే మర్యాదేనా ఇది?" శాంతమ్మ దగ్గరికెళ్ళింది. శాంతమ్మ నిండుగా నవ్వింది. "చాలా రోజులక్కా ఇవాళ. పెళ్లి పెటాకులు లేని ఆడబిడ్డవు. నీకెందుకిస్తారే గౌరవము? వాళ్ళ బిడ్డనుద్ధరిస్తావా? పెడతావా?" "రాధా, భలే మంత్రగత్తెవు." మా పెద్దమ్మ నవ్వుతుంది. "నీపై పారదుగా ఆ మంత్రం? ఒక్కరోజు ఉండవు." "అన్యాయం. మీరు రఘువయ్య పెదనాన్న అనుకుంటాను." "నమస్కారం పెదనాన్న" అంటూ చేతులు జోడించింది. "చల్లగా ఉండు తల్లీ" దీవించారు. "ఉష అంటే నువ్వేనా? నీ కొరకు రాధ పలువరించేదనుకో." భలే అసూయ పుట్టుకొచ్చేది నాకు. "ఏం చదువుతున్నావమ్మా?" "ఆరో క్లాసండి" అంది బిడియపడుతూ. "అండీ కాదు, అక్కయ్య అనాలి." సరోజ ఉషా చేపట్టి లాగింది. "అవునమ్మా, ఉష లేకుంటే కోపగించుకుంటుంది అక్కయ్య" అంది రాధ. "అబ్బా! ఇంత సిగ్గైతే ఎలా? పాటలొచ్చా?" "రావక్కయ్యా" అంది కొంచెం తలెత్తి. "అలా ఉండాలి." "పాపేది రాదా?" బాబును లివర్ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. తను ఏడ్చింది. ఉంటే ఉషతో ప్రయాణమవుతుందని పంపాను. అందరి వద్ద సెలవు తీసుకొని ఉష, రఘువయ్య వెళ్ళిపోయారు. సాయంత్రం బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు మధుకర్. రాధ వెళ్ళి నిల్చుంది. ఏమిటన్నట్లు చూసి బూట్లు కట్టుకోసాగాడు. "మీతో కొంచెం మాట్లాడాలి." "ఉమ్, చెప్పు." వెనకకు వాలి కూర్చున్నాడు. చెప్పవలసిన విషయం ఎలా చెప్పాలో తెలియక ఆలోచించసాగింది. "ఏమో చెప్పాలన్నావు? త్వరగా చెప్పు. నాకు టైం అవుతుంది." "కూర్చోమని అనలేదు." "ఏం లేదు. రాత్రిళ్ళు మీరే స్థితిలో ఇంటికి వస్తున్నారో తెలుసా?" "ఏ స్థితిలో వస్తే నీకేం? నీవు ఇంట్లో ఉద్యోగివి మాత్రమే. నా స్వవిషయం అనవసరం." ఒంటికాలి మీద లేచాడు. "యజమానురాలినని నేనన్నానా? ఉద్యోగానికి కూడా కొన్ని బాధ్యతలుంటాయి. ఉప్పు తినేవారి బాగోగులు." "కట్టిపెట్టు వాగుడు." లేచాడు. "వాగుడు కాదు. ఇప్పుడు ఇదివరకులా కాదు. పైన ఏం జరిగినా పిల్లలకు తెలిసేది కాదు. ఇప్పుడు మేడ అద్దెకిచ్చాం. మీరు చేసే ప్రతి పని పిల్లలు గ్రహిస్తున్నారు. అదో సమస్య అయ్యింది. రాత్రి అర్పిత మీ వాలకం చూసి ఒకటే ప్రశ్నలు వేసింది. చెప్పలేకపోయాను. ఎలాగో పరుండబెట్టి అన్నం తెచ్చాను. అయితే మళ్ళీ మేడ ఖాళీ చేయించు" అన్నాడు అసహ్యంగా. "ఎలా?" "2 సంవత్సరాల అగ్రిమెంటు రాశాం. అడ్వాన్సు తీసుకున్నాం. మీరే కాస్త మారితే రోజూ అలా త్రాగటం ఆరోగ్యానికి మంచిదా? అందరికీ ఆరోగ్యం ప్రసాదించే డాక్టర్లు మీరు. హద్దులు మీరుతున్నావు. నా విషయంలో నీ ప్రమేయం అనవసరం. వెళ్తాను. కానీ ఒక్కసారి పిల్లల ముఖం చూడండి. రేపు వాళ్ళ ముఖాన తాగుబోతు తండ్రి, విడాకులిచ్చిన మీ సవతి తల్లి అంటే వాళ్ళు భరించగలరా? మీకు ఆనందంగా ఉంటుందా?" "ఏమన్నావు?" ముందుకు వచ్చి 2 చెంపలు వాయించాడు.